కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఏం జరుగుతుంది మనం చూసినాం కదా. ఆయనే డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వాటి మీద సీఎం రేవంత్ రెడ్డి మీద ట్వీట్లు వేయడంతో పాటు మాట్లాడుతున్నాడు. అయితే ఇదంతా ఎందుకు అంటే ఆయన చాలాసార్లు చెప్పిండు, చాలా సందర్భాలలో చెప్పిండు మంత్రి పదవికి సంబంధించిన ఇష్యూ మీద. హైకమాండ్ నాకు మంత్రి పదవి మీద ఆల్రెడీ మంత్రి పదవి ఇస్తామని చెప్పింది, పార్టీలోకి వచ్చిన రోజే నాకు ఆ హామీ ఉంది, కానీ ఇప్పుడు మంత్రి పదవికి కొంతమంది అడ్డుపడుతున్నారు అనేది కోమటిరెడ్డి వాదన. అయితే ఒక 2-3 ట్వీట్లు మనం చూసినాం. ఫస్ట్ ఎక్కడ మొదలుపెట్టిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అన్నప్పుడు 10 ఏళ్ళు సీఎంగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ నిర్ణయించాలి, హైకమాండ్ నిర్ణయం ప్రకారం సీఎంగా ఎవరు ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది, కానీ ఎవరికి వాళ్ళు అనుకోవడానికి లేదు అనే ట్వీట్ వేసిండు. దాని తర్వాత సోషల్ మీడియాకి సంబంధించిన ఇష్యూలో సోషల్ మీడియా వాళ్ళకి నా మద్దతు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పిండు. మెయిన్ స్ట్రీమ్ మీడియాని, సోషల్ మీడియాని విడదీసి చూసేలాగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు, అట్లాంటి పద్ధతులు మంచిది కాదు, అట్లనే సోషల్ మీడియా వాళ్ళకి నా మద్దతు అనేది కూడా చెప్పిండు. దాని తర్వాత మొన్న ఆయన మీడియాతోనే మాట్లాడుతూ డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారి వాడుతున్న భాష సరిగా లేదు, ఆయన వ్యవహార శైలి బాగాలేదు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, తక్కువ పనులు చేస్తున్నాడు, వాటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి అనే ముచ్చట చెప్పిండు. దాని తర్వాత అదే రోజు ఆయన మంత్రి పదవికి సంబంధించిన ఇష్యూ మీద కూడా మాట్లాడిండు. మంత్రి పదవికి నాకు హైకమాండ్ ఇచ్చినటువంటి హామీ, నేను దీనికోసం ఎవరి దగ్గరికి పోయి అడిగేటందుకు రెడీగా లేను, అది ఆల్రెడీ హైకమాండ్ ఇస్తాము అని చెప్పినటువంటి నిర్ణయం కాబట్టి నేను పైరవీలు చేయదలుచుకోలేదు, దీని మీద నాకు ఇస్తాము అని చెప్పినటువంటి హామీ ఉంది అనే విషయాన్ని ఇంకా చాలా ఇష్యూస్ని ఆ రోజైనా బయటపెట్టిండు. అయితే పార్లమెంట్ ఎన్నికలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ సీటు గెలుచుకొని రావాలి అనేటువంటిది ఆయనకున్నది. సో ఆ సీట్ని గెలిపించి తీసుకొని వచ్చిన దాని తర్వాత మంత్రి పదవి ఇవ్వాల్సింది, కానీ మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు కొంతమంది అనేది ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు. దాని తర్వాత అంతకుముందు చాలా రోజుల కిందట ఒక మీటింగ్లో ఆయన ఓపెన్గా మాట్లాడిండు, నాకు మంత్రి పదవి రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు అని. ఎందుకంటే ఆ టైంలో జానారెడ్డి, నల్గొండ జిల్లా నాయకుడు జానారెడ్డి మంత్రి పదవికి సంబంధించిన దాని మీద హైకమాండ్కు ఒక లెటర్ రాసిండు. అదేంటంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మనం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, వాటికి చూడాలి ఆ జిల్లాలకి సంబంధించిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది ఆయన హైకమాండ్కు ఒక లెటర్ రాసిండు. ఇది ఎప్పుడు జరిగింది అంటే మంత్రి పదవులు ఇస్తారు అనే చర్చ జరుగుతున్నప్పుడు ఆయన అది రాసిండు. అప్పుడే ఒక చర్చ జరిగింది, కోమటిరెడ్డిని అడ్డుకునేందుకోసమే ఈ లెటర్ రాసిండు అనేటువంటిది కూడా వాళ్ళ పార్టీలో చాలామంది మాట్లాడారు. లాస్ట్కి కోమటిరెడ్డి కూడా ఈ మన పార్టీలో ఉన్న ఒక పెద్ద మనిషి నాకు మంత్రి పదవి రాకుండా ధృతరాష్ట్రుడిలాగా అడ్డుపడుతున్నాడు అనే మాటల్ని కూడా ఆ రోజు మనం చూసినాం. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి కోసం ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతున్నది, ఆయన పదే పదే నాకు హైకమాండ్ మాట ఇచ్చింది, కానీ నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు కొంతమంది అనేది ఆయన చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అయితే ఇది ఇన్ని రోజుల వరకు కోమటిరెడ్డి మాత్రమే మాట్లాడుతున్నాడు, నిజంగా ఆయనకి మంత్రి పదవి హామీ ఇచ్చింది హైకమాండ్ అని ఆయన చెప్తున్నాడు. హైకమాండ్ ఇచ్చింది, నాకు మంత్రి పదవి రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. అయితే నిజంగానే కోమటిరెడ్డికి ఆ హామీ ఉంది, ఇవ్వాల్సింది హైకమాండ్ చెప్పింది అనేది ఈ రోజు వరకు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ అన్న కూడా ఇప్పటివరకు దాని మీద మా తమ్ముడికి మంత్రి పదవి హామీ ఉంది అని ఎక్కడ మాట్లాడినట్టు లేదు. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్ కోమటిరెడ్డికి మంత్రి పదవి హామీ ఉంది, హైకమాండ్ ఆ హామీ ఇచ్చింది, కానీ కొన్ని సమీకరణాల రీత్యా మేము దాన్ని నిలబెట్టుకోలేకపోయినాము అనే విషయాన్ని ఆయన స్పష్టం చేసిండు. ఇన్ని రోజుల వరకు కోమటిరెడ్డి మాట్లాడిండు, హైకమాండ్కి కోమటిరెడ్డికి మధ్యలో ఉన్నటువంటి మాట ఇది. కానీ ఇప్పటివరకు బయటికి ఓపెన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకెవరు కూడా ఎస్ మేము కోమటిరెడ్డికి హామీ ఇచ్చినాము కానీ ఇవ్వలేకపోయినాము అనే విషయాన్ని చెప్పలేదు. కానీ ఇన్ని రోజులకి ఇప్పుడు డిప్యూటీ సీఎం కోమటిరెడ్డికి మద్దతు తెలిపిండు అన్నలాగే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజుల కిందటే కోమటిరెడ్డి ఆయన మంత్రి పదవి గురించి చర్చ జరుగుతున్నప్పుడు, దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు ఆయనకి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, జిల్లాకి సంబంధించిన వాళ్ళు అడ్డుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారా, ఏ సమీకరణాల వల్ల ఇవ్వలేకపోయిర్రు అనే చర్చ జరుగుతున్నప్పుడు డిప్యూటీ సీఎం లాంటి నాయకుడు ఎస్ మేము కోమటిరెడ్డికి గతంలో ఆయన పార్టీలోకి వచ్చినప్పుడే ఇట్లాంటి హామీ ఇచ్చినాము, ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, అదేంటి అంటే ఆ హామీ ఇచ్చిన రోజు నేను అక్కడే ఉన్నా, ఆయన చెప్తున్నటువంటిది 100% నిజం,
హైకమాండ్ ఆయనకి మంత్రి పదవి హామీ ఇచ్చింది. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా నేను అక్కడ ఉన్నా, కానీ కొన్ని సమీకరణాల వల్ల మేము ఇవ్వలేకపోయినాము అనేటువంటిది డిప్యూటీ సీఎం చెప్పిండు. దీన్ని బట్టి కోమటిరెడ్డి ఇన్ని రోజుల వరకు చెప్తున్నటువంటిది నిజం. ఆయనకి హైకమాండ్ నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ ఉంది. కానీ అట్లాంటి హామీ ఉన్నా కూడా, ఎందుకంటే ఆ రోజు కూడా హైకమాండ్ డిసైడ్ చేసుకొని ఉంటుంది నల్గొండ జిల్లా నుంచి ఇప్పుడు ఏ సమీకరణాలు అయితే అడ్డుపడుతున్నాయి దానివల్ల ఇయ్యలేకపోతున్నాము అని చెప్తున్నారో, ఈ సమీకరణాలన్నీ కూడా ఆ రోజు బేరేజ్ వేసుకొని ఉంటారు వాళ్ళు. కానీ ఆ రోజు హామీ ఇచ్చిర్రు కదా, హామీ ఇచ్చి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఆయనకి మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు అనే చర్చ మళ్ళీ ఒకసారి ఇప్పుడు కొత్తగా మొదలైంది. డిప్యూటీ సీఎం మాట్లాడిన తర్వాత, ఇన్ని రోజులు కోమటిరెడ్డి మాట్లాడినప్పుడు చర్చ ఉండే, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం మాట్లాడిన తర్వాత ఆ చర్చ మళ్ళొకసారి ఎక్కువగా జరుగుతుంది. హామీ ఇచ్చిన తర్వాత హైకమాండ్ ఆ రోజు హామీ ఇచ్చే ముందే అన్నీ ఆలోచించే ఇస్తుంది. అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు కోమటిరెడ్డికి మంత్రి పదవి రాకుండా? జిల్లాకు సంబంధించిన నాయకులా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకా వేరే నాయకులు ఎవరైనా, లేదు అంటే చాలా ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైనా దీనికి అడ్డుపడుతున్నారా అనేటువంటి దాని మీద ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డిప్యూటీ సీఎం హామీ ఇచ్చిండు అనడం, ఆ హామీ ఇచ్చిన రోజు ఆయన అక్కడే ఉన్నాను అని చెప్పడంతో కోమటిరెడ్డి చాలా రోజుల నుంచి నాకు మంత్రి పదవి హామీ ఉంది, హైకమాండ్ ఇచ్చింది అనేటువంటి మాటలకు ఇంకొంత బలం చేకూరింది. కోమటిరెడ్డికి బట్టి మద్దతుగా నిలిచిండు.